తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మంత్రులకు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలు మండుతున్నాయి. ఇటీవల కేబినెట్ భేటీలో మంత్రులు పర్సనల్ పంచాయతీల సెటిల్మెంట్లు చేసుకున్నారని విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నేతలకు నిరూపించాలని మంత్రి లక్ష్మణ్ సవాల్ విసిరారు. మినిస్టర్ అడ్లూరితో హరీష్ కాదు తానే చర్చకు వస్తానని సవాల్ విసరడంతో పొలిటికల్ రచ్చ పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వమని, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తాను నిరూపిస్తానని మంత్రి లక్ష్మణ్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ప్రతి సవాళ్లు నెలకొన్న పరిస్థితి. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకున్నారు. ప్రధానంగా మీ ఆరోపణల మీద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు వస్తేనే తాను స్పందిస్తానని ఆయన మాట. అంటే వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు గారు వస్తారా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వస్తారా, లేదంటే అక్కడున్న పబ్లిక్ సమాధానం చెప్తారా అనేటువంటిది కాదు. మీకు నిజాయితీ ఉంటే మీరు 22 నెలల్లో మీ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్నికల హామీలను ఏమైపోయినాయి, 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు, ఉన్న వ్యవస్థను మొత్తం ఎట్లా పాడు చేసి పెట్టినరు, ఇలా హాస్పిటల్లో మందులు ఉన్నాయా, హాస్పిటల్ నిర్వహణ ఎట్లా ఉన్నది, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లల చావులేంది, వాళ్ళకి పట్టడి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి, ఇవాళ మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, రైతులకు కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పరిస్థితి, రైతు బీమా రైతు బంధు మొత్తం నాశనం చేసి పాడేసిండ్రు. అసలు మీరు ఏ వ్యవస్థను మంచిగా ఉంచురని మీరు పెద్దరికాలు మాట్లాడుతున్నారు? అక్కడికి వచ్చి ఏం చెప్తావు? అంబేద్కర్ సాక్షిగా ఇగో మీరు అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అని మేమనేది కాదు, అన్ని వర్గాలు ఇలా యువకులను మోసం చేయలేదా, నిరుద్యోగ యువకులను మోసం చేయలేదా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో మాట్లాడండి, వాళ్ళ ముందర మాట్లాడండి. అదేమో చేత కాదు. ఇలా ఆయన వస్తేనే వస్తాం, ఈయన నీ దగ్గర దమ్ము ఉంటే కదా. నిన్నటి నుంచి మా కోసం పోలీసులను పెట్టి ఇక్కడ రాకుండా చేసి ఎందుకబ్బా? నీకు నిజంగా నిజాయితీ ఉంటే రా, చర్చా వేదికకు రా, ఏం మాట్లాడతావో మాట్లాడు, ఏం చేసినావో చెప్పు. మీరు చెప్పిన గొప్పతనం ఏందో చెప్పరాదు? అన్ని అబద్ధాలు తప్ప అసలు ఒక్కటన్నా నిజముందా? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి అరే ఇటువంటి ప్రప్రభుత్వాన్ని ఇదివరకు నేను 30-40 ఏళ్ళ నుంచి మేము యాక్టివ్ రాజకీయాలలో ఉన్నాం, ఎప్పుడు కూడా చూడలేదండి. ఒక ప్రభుత్వం అంటే ఒక పద్ధతి, నిజాయితీ, అన్నమాట మీద నిలబడడం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అరే మా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి సోయి లేకుండా పనిచేస్తున్న గవర్నమెంట్ ఇది. ఇక వాళ్ళు వీరు వస్తేనే వస్తాం, వారు వస్తేనే వస్తాం అని మాట్లాడితే ఇంకేం చెప్తాం? ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య కేబినెట్ సమావేశంలో గొడవ జరిగిందనేది ప్రధానంగా మీరు ఆరోపిస్తారు, కానీ అలాంటిది ఏం జరగలేదు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది కాంగ్రెస్ మంత్రులు చెప్తారు. అన్ని పత్రికలు హెడ్లైన్స్లో రాసింది ఏమున్నది? కేబినెట్ సమావేశాలలో జరగాల్సింది ప్రజల సమస్యల మీద చర్చ, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద చర్చ, అధోగతి పాలవుతున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీద, గురుకుల పాఠశాలల మీద చర్చ, ఆటో డ్రైవర్లు ఎవరైతే వాళ్ళకు దిక్కులేక మీరు పెట్టిన ఫ్రీ బస్ వల్ల ఇప్పటికే 160 మంది చనిపోయారు కదా, దాని మీద చర్చ జరిగి వాళ్ళకి ఏ రకమైన ఉపశమనం చేయాలనే ఆలోచన జరగాలి. కానీ ఎంతసేపు మీ వాటాలు, మీ కాంట్రాక్టు, మీ పంపకాలు, మీ పంచాయతీలు తప్ప ఆ క్యాబినెట్లో జరిగింది ఏమైనా ఉన్నదా? ఏం జరగకపోతేనే పత్రికలలో, ప్రధానమైనటువంటి పత్రికలలో హెడ్లైన్స్లో వస్తుందా? మరి వాళ్ళకి సమాధానం చెప్పండి. మేమైతే అబద్ధం చెప్తున్నాం కదా, మరి వాళ్ళకి సమాధానం చెప్పండి. రాధాకృష్ణ గారు పట్టుకునే రాయారు కదా, ఆయనేమో ఇప్పుడు మా పార్టీకి కూడా పెద్ద అనుకూలం కూడా కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు తప్పని వారు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి సబ్జెక్ట్ అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు, అందుకే ఇదంతా రాధాంతం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసలు చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదు. ఈ హైదరాబాద్ నగరాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి, ఇవాళ ఎక్కడి అభివృద్ధి అక్కడ నిలిచిపోయింది. హైడ్రా పేరు మీద పేదవాళ్ళ ఇండ్లు కూడా కొడుతున్నారు. ఒక్క ఇల్లు నిర్మాణం జరగలేదు 2 సంవత్సరాల నుంచి, ఫౌండేషన్ కూడా వేయలేదు. ఒక్క కొత్త రోడ్డు నిర్మాణం జరగలేదు, ఒక్క కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరగలేదు. ఎక్కడి డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ నాశనమైంది. మొన్ననే కదా కృత్రిమ వరదలు సృష్టించి ఇలా మూసి పక్కన ఉన్నటువంటి ప్రజలందరినీ అధోగతి పాలు చేసింది మీరు కదా. అసలు మీరు ఏం చేసిరని ఒకటి అడుగుతారు, మీకు కాదు. ఇవాళ ఎక్కడ చూసినా మళ్ళీ మాకు కేసీఆరే రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని బాగున్నాయి, కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి ఈరోజు ప్రజలు వచ్చున్నారు. మీకేం చెప్పుకోవడానికి లేదు, ఏమైనా చెప్పండి చెప్పుకోవడానికి. ఫైనల్గా వెళ్తున్నారా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి? సవాల్ విసారు పోతున్నామండి, ఖచ్చితంగా అడిగే పోతున్నాం. ఇది మొత్తంగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు
కుప్పల ఈశ్వర్ చెప్తారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి తాము వెళ్తున్నాం, ఖచ్చితంగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ తన మాటకు కట్టుబడి ఉండాలి, దాంతోపాటు చర్చకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తాను చర్చకు సిద్ధమంటూ ఇక్కడ నుంచి ఏదైతే కుప్పల ఈశ్వర్ బయలుదేరి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తున్నారు.